ఇది ఔక్ రిజర్వాయర్, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ ఎస్ఆర్బిసిలో చివరి రిజర్వాయర్. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం జలాశయం నుండి 19 టీఎంసీల నికర జలాలను ఆధారం చేసుకుని నిర్మించిన ఎస్ఆర్బిసిలో అంతర్భాగంగా నిర్మించిన రిజర్వాయరు. ఈ ఎస్ఆర్బిసి 19 టీఎంసీల నికర జలాలతో కేంద్ర జల సంఘం యొక్క ఆమోదంతో ప్రపంచ బ్యాంకు రుణ సహాయంతో కృష్ణా జలాల ఆధారంగా నిర్మించిన ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కింద 190,000 ఎకరాల భూములకి సాగునీరు అందించాలి. ఈ ప్రాంతాలలోని ప్రజానీకానికి తాగునీరు అందించాలి. ఈ ఔక్ రిజర్వాయరు మొదట 2 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో తలపెట్టి గాలేరు నగరికి 38 టీఎంసీల మిగులు జలాలను సరఫరా చేసే ప్రాజెక్టుకు కూడా నీటిని ఇక్కడి నుంచే తరలించాలి. కాబట్టి గండికోటకు నీటిని తరలించడానికి వీలుగా ఈ ఔక్ రిజర్వాయర్ని 4.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. ఈరోజు ఈ రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయిలో నీటిని నిలబెట్టడానికి వీలు లేని దుస్థితిలో ఉన్నది. ఇక్కడ చూస్తున్నారు, ఇసుక బస్తాలు వేసి ఉన్నారు. ఔక్ రిజర్వాయర్లో ఒకనాడు ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన చెరువు. ఆ చెరువు నుంచి కింద సాగు భూములకి నీరు అందించడం కోసం నాడు ఉన్నటువంటి రంధ్రం పైన మట్టి కట్ట నిర్మించారు. కింద నుంచి కాంక్రీటు నిర్మాణాన్ని చేయకపోవడం వల్ల ఆ రంధ్రం దగ్గర లీకేజీ ఉన్నది. నీటిని పూర్తి స్థాయిలో నిలబెడితే కట్టకే ప్రమాదం అని చెప్పి భావించి నీటి నిల్వని తగ్గించేసి ఇసుక బస్తాలతో రంధ్రాలను ఇవాళ కట్టను కాపాడుకునే పని చేస్తామన్నారు. ఇక్కడ కాంక్రీటుతో ఆ రంధ్రాన్ని సీపేజీని ఊటను నివారించడానికి కేవలం 60 లక్షల రూపాయలు వ్యయమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారట అధికారులు. ఆ 60 లక్షలు కూడా యుద్ధ ప్రాతిపదికపైన నిర్మాణ పనులు మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం కేటాయించకపోవడం చాలా గర్హనీయమైనటువంటి చర్య. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ నిధులు విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికపైన కాంక్రీటు పనులు పూర్తి చేయాలి. పైన కట్ట దెబ్బతినటువంటి కట్టను రిపేర్ చేయడానికి కూడా ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ వస్తుందని చెప్పారు. వారిని త్వరగా పంపించి నివేదిక తీసుకొని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలి. ఈరోజు దీని కింద ఉన్నటువంటి ఆయకట్టు 1460 ఎకరాల భూమి ఉంది. అది ఒకనాటి రాయలు నిర్మించిన
చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టే, దానికి మాత్రం నీళ్లు రిజర్వాయర్ నుంచి ఇస్తున్నారు. కాస్త పచ్చగా వరి పైరు కనిపిస్తున్నది. దాని పక్కనే ఈరోజు ఒక పెద్ద కాలువ వెళుతున్నది. ఆ కాలువ శ్రీశైలం కుడి బ్రాంచి కాలువలో 1,90,000 ఎకరాల ఆయకట్టులో జమ్మలమడుగు ప్రాంతంలో ఉన్నటువంటి 40,000 ఎకరాల భూమికి నీరు పంపించే కెనాల్ కాలువైతే తవ్వారు. నీటినైతే కాలువ ద్వారా పంపిస్తున్నారు. కాలువకు లైనింగ్ కూడా చేశారు. నేను దీనికి బాధ్యులైనటువంటి ఇంజనీర్ గారిని అడిగితే, కాలువలో నీళ్లు పోతున్నాయి, కాలువ నిర్మించారు పకడ్బందీగా, పంట పొలాలకు నీళ్ళు ఇస్తున్నారంటే పంట కాలువల వ్యవస్థ నిర్మించలేదు కాబట్టి ఇంకా ఆ నీరు వృధాగా పోతున్నది అని చెప్పి వారు చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది. మేము ఆలోచన పరుల